పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మీడియా ముఖంగా మాట్లాడుతూ మరొక 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మరలా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుంది, వీటన్నిటికన్నా మించి ప్రస్తుతం పోలీసులు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు అందరూ కూడా మాఫియా డాన్ అని చెప్పి వివాదాస్పదమైనట్టు వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదు అని చెప్పేసి ప్రజలైతే అనుకున్నటువంటి అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇదే విధంగా కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా లేదా, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ పార్టీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి సార్. నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో పోలీసులందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసులుగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజాయితీ గల పోలీసుల్ని, అమాయకులను అందరిని అరెస్ట్ చేసి మాఫియా డాళ్ళందరినీ కూడా పెట్టుకొని కలెక్షన్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని మీరే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఎట్లుంటాయంటే చాలా కామెడీగా ఉంటాయి. ఎందుకంటే ఆయన వాడిన పదం ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎట్లా అవుతారు? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ వింగ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తారు. ఎవడన్నా తప్పు చేయకపోతే వాళ్ళని సామాన్య ప్రజలకి రక్షణ కల్పిస్తారు. అది పోలీస్ డిపార్ట్మెంట్. సో నీకు ఫ్రెండ్లీగా ఎందుకు ఉన్నారు అంటే నువ్వు అంటే ప్రజలకు కదా ఫ్రెండ్లీగా ఆయన ఫ్రెండ్లీ. సో గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళని శాంతి భద్రతల విఘాతం కలిగించి రాష్ట్రాన్ని అరాచక పాలన చేసినాడు కాబట్టే ఈరోజు ఆయనకి ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని చెప్పి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయనకు ఫేవర్ గా పనిచేసే ఫ్రెండ్లీ పోలీసింగ్, ఆయనకి చేసిన తప్పుల్ని బయట తీసుకొస్తే వాళ్ళందరూ కూడా రోజు ఏదో దేశ ద్రోహులు, లేకపోతే సంఘ విద్రోహక శక్తులు అంటాడు, లేకపోతే వీళ్ళందరూ ఏదో మొత్తం మాఫియా అని అంటాడు. ఈయన మాట్లాడుతున్న మాటలకి ఎక్కడా కూడా క్రెడిబిలిటీ అనే వర్డ్ కూడా ఉండదు. ఆయన మాట్లాడే వాటికి ఇది ఖచ్చితంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ఒక జోకర్ మాట్లాడే మాటలు నేను చెప్పేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఆయనకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, చట్టాలు ఎట్లా పనిచేస్తాయి, చట్టం చుట్టంలో ఎప్పుడు పనిచేస్తుంది, చట్టం వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేస్తుందో ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఈ అవినీతి కేసుల్లో నుంచి బయటపడి, లేకపోతే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత గత 20 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఆయన చేసిన ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఆయనకు తెలుసు. మ్యానిపులేషన్ ఎట్లా చేయాలా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకోవాలా, లా అండ్ ఆర్డర్ని ఎట్లా లూప్ హోల్స్ ఎత్తకాలనేది ఆయనకు తెలుసు. అలాంటి ఛాన్స్ ఈరోజు లేదు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా చట్టం తన పని తను చేసుకోబోతుంది. లా అండ్ ఆర్డర్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తున్నారు మా నాయకులు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఆ భయంలోంచి వచ్చిన మాటలే ఇలాంటి మాటలన్నీ కూడా. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని చెప్పి ఆయన అంటున్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎందుకు ఉంటుంది అసలు? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ వింగ్. వాళ్ళకంటూ కొన్ని అధికారాలు ఉన్నాయి. వాళ్ళ అధికారాలు బేస్ చేసుకొని ప్రజల కోసం శాంతి భద్రతలను కాపాడతారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు మీ పార్టీలో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఎవరు ఇల్లీగల్గా అరెస్ట్ చేయట్లేదు. మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని టచ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు మీ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో. 151 మంది మీద దాడులు జరగట్లేగా? 151 మందిని మేము అరెస్ట్ చేయలేదుగా? లేకపోతే మీ పార్టీలో 151 మంది కింద ఇంకొక కొన్ని వందల మంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారు, స్మగ్లింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా వేరే అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ టచ్ చేయట్లేదుగా ఈరోజు? ఎందుకు టచ్ చేస్తున్నారు? ఎవరైతే నిజంగానే తప్పు చేస్తారో వాళ్ళని అది చేస్తున్నాం. మీరు పార్టీలో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అలవాటు ఉంది. తప్పు చేయడానికే మీ పార్టీ నాయకులు ఈరోజు రాజకీయం చేస్తున్నారు కాబట్టే మీరు ఈరోజు భయపడుతున్నారు. ఆ భయం పడి ఈరోజు కార్యకర్తలు ఎక్కడ ఈరోజు జగన్మోహన్ నుంచి వదిలేసేసి టీడీపీకో లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు వచ్చేస్తారన్న భయంతో ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన పార్టీలో ఉన్న కార్యకర్తలను ఏదో ఎలివేట్ చేసుకోవాలి, కార్యకర్తలకు నేను ఒక ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వాటిలో ఎక్కడ కూడా నిజాయితీ ఉండదు, వాస్తవం ఉండదు. అదంతా కూడా స్క్రిప్టెడ్. బేసిక్గా చెప్పాలంటే ఆయన ఎవరు రాయిస్తారు వెనక పక్క, అది తీసుకొచ్చి చదువుతాడు. ఇక్కడ ఆయనకు అసలు ఆ కంటెంట్ ఏంది, అసలు ఆ స్క్రిప్ట్లో మనం మాట్లాడుతున్న మాటల్లో ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత అసలు నిజం ఉంది కూడా ఆయనకు తెలియదు. వాస్తవ పరిస్థితి తెలియదు. ఏదో మాట్లాడతాడో వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎట్లుండదంటే ఆయన పరిస్థితి బెంగళూరు, మంగళగిరి, తాడేపల్లికి ఏదో సెటిల్ సర్వీస్ నడుపుతుంది. ఆ ఫ్లైట్ బుక్ చేసుకోవడం, వారంకి ఒక రోజు విజిటర్ లాగా రావడం, ఏదో గెస్ట్ పాలిటిక్స్ లాగా ఉంటాయి. అంతేగాని టూరిస్ట్ లాగా తాడేపల్లికి వస్తాడు, ఓ ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్ కూడా ఆన్ రికార్డ్.
ఇట్స్ నాట్ లైక్ ఏముంటుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ప్రెస్ మీట్ పెట్టలేదు, అధికారం కోల్పోయి ఇన్ని పెడుతున్నారు ఏంటండి? ఎందుకంటే ఇప్పుడు ప్రజలను ఏదో రకంగా మళ్ళీ తప్పుదారి పట్టించాలి కదా. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏమి చేయలేదు, ప్రజలకు వచ్చి చెప్పడానికి ఏమీ లేదు. ఆయన అవినీతి కేసుల కోసం ఢిల్లీ యాత్రలు చేసుకుంటున్నాడు, అవినీతి కేసుల నుంచి బయటపడడానికి ఆడ కాళ్ళలో పట్టుకోవడము అవి బయట చూపించలేరు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తారు, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్తారు, అమిత్ షా దగ్గరికి వెళ్తారు, లేదా వేరే వేరే సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన చేసేది ఏంది? రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాడు, రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి మాట్లాడాడు, పోలవరం గురించి మాట్లాడాడు, రాజధాని గురించి మాట్లాడాడు. ఈయన మాట్లాడేదాళ్ళు ఏంటంటే నా అవినీతి కేసుల నుంచి ఎట్లా బయటపడేస్తారు, నా అవినీతి కేసులను ఎట్లా కొట్టించుకోవాలా, నేను చేసిన ఈ 1000 కోట్ల సంపాదన ఏదైతే ఉందో ఆ 1000 కోట్ల సంపాదన ఎట్లా నేను సేఫ్ గార్డ్ చేసుకోవాలా, దాని గురించే మాట్లాడతారు. కాబట్టే ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు ప్రజలకి? అంటే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఢిల్లీ వెళ్ళొచ్చి ఇదిగోండి పోలవరం బనకచెల్ల గురించి సమావేశం జరిగింది, లేదా రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి మేము మాట్లాడమని ఆంధ్రప్రదేశ్ వచ్చాకో లేదా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. గడిచిన 5 సంవత్సరాలు ఎందుకని చంద్రబాబు గారికి సంబంధించి ఈయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదంటారు? ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రెస్ మీట్ పెడతాడు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాడు. స్వార్థం కోసం పనిచేసే నాయకుడు ప్రెస్ మీట్లు పెట్టాడు, నిజాలు చెప్పాడు ప్రజలకి. దాచుకోవాల్సింది లేదంటారు ఇక్కడ? అంత ఇక్కడేం లేదు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఒక కమిట్మెంట్, ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడరు రాష్ట్రానికి నాయకుడు అయితే ఎట్లుంటుందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసే తెలుస్తుంది. ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఏ మినిస్టర్ని కలిసినాం, ఏ మినిస్టర్తో ఏం చర్చించినాం, ఏ మినిస్టర్ దగ్గర నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చాం, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వాస్తవ పరిస్థితులు ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ పర్యటనలు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 50-60 సార్లు వెళ్ళాడు, 50-60 టైమ్స్ వెళ్ళినా కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఢిల్లీ వదిలేసేయండి, కనీసం విజయవాడకు వచ్చి అమరావతిలో ఆయన క్యాంప్ ఆఫీస్లో అయినా లేకపోతే ఆయన తాడేపల్లి ఇంట్లో అయినా కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రజలకు 5 సంవత్సరాల్లో లేదా 2 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలంలో ఇది చేశాను, రాష్ట్రానికి అభివృద్ధి చేశాను, రాష్ట్రంలో ప్రజలకు ఇది చేశాను అని చెప్పి చెప్పుకోలేని ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. చీఫ్ మినిస్టర్గా 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టిన చీఫ్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి కొంతమందికి మంచి వాళ్ళు అమాయకులు అని చెప్పేసి కితాబు ఇస్తున్నారు. ఉదాహరణకి మనం చెప్పుకోవాల్సింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనతో పాటు పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా అసలు ఏం చేశారు, వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని చెప్పేసి చెబుతున్నాడు. దాని గురించి అంటారు వీళ్ళందరూ అమాయకులు నిజంగానే? వీళ్ళందరూ మాట్లాడేది ఎట్లుంటారంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటుంది. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ తప్పులు వాళ్ళ నాయకుడు చేసినాడు, ఇద్దరు చేశారు. సో వీళ్ళిద్దరు చేసిన తప్పుల్ని ప్రజలకి చెప్పడానికి ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళకి ఏంది, వాళ్ళ నాయకుడి దగ్గర మెప్పు పొందాలి, వాళ్ళ నాయకుడి దగ్గర మెప్పు పొందాలంటే వాళ్ళ నాయకుడిని పొగడాలి, వాళ్ళ నాయకుడిని పొగడాలి, ఏదో ఒకటి చెప్పాలి. సో అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంత అమాయకుడా? మీరు నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి నిజంగానే అంత అమాయకుడు అయితే ఈరోజు వాళ్ళ బాబాయ్ మర్డర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని ఈరోజు బయటకు పంపించాడు, ఆస్తుల కోసం అమ్మని చెల్లిని బయటకు పంపించినాడు, పదవి కోసం బాబాయిని మర్డర్ చేసినాడు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని 150 స్థానాలు సంపాదించుకొని రాష్ట్రంలో అరాచక పాలన చేసినాడు. ఈరోజు అధికారం పోయిన తర్వాత మళ్ళీ నేను చాలా అమాయకుడిని, నాకు అసలు ఏమీ తెలియదు, నేను అసలు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నా మీద ఊరికి అనవసరంగా లేని పని ప్రాపగాండా చేస్తున్నారంటే ప్రజలు నమ్మడానికి మరి అంత ప్రజలు ఎలా కనపడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి? కాదు కదా, అంత మూర్ఖులు అయితే కాదు కదా, కనీసం అది తెలుసుకోవాలి కదా ఆయన, అది కూడా తెలుసుకోవట్లేదు. ఏంటంటే ఇప్పుడు అక్కడున్న పార్టీలో ఉన్న లీడర్లు అవ్వచ్చు, పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు అవ్వచ్చు కూడా ప్రజలు ఏం చెప్పినా నమ్మేస్తారు, ఒక అబద్ధాన్ని మనం 10 సార్లు చెప్తే నిజమని నమ్మేస్తారు అన్న భ్రమలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి మాట్లాడుతున్న మాటలకి ఎక్కడ కూడా ఒక స్టాండ్ లేదు. ఈరోజు మాట్లాడే మాటలు మళ్ళీ రేపు మాట్లాడతారంటే లేదు, ఈరోజు మాట్లాడింది రేపు మర్చిపోతారు. వాళ్ళకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంతా. సో వాళ్ళ నాయకుడికి అలాగే ఉంటుంది, వాళ్ళ పార్టీ లీడర్లకి అలాగే ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఇవన్నీ టైంపాస్ మాటలు, అంతేగాని వాళ్ళు ఎక్కడ ఇది చేయట్లేదు. వాళ్ళ నాయకుడు మెప్పు కోసం మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అనడం మన అంత ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. అంటే మీరేమో టైంపాస్ అంటున్నారు, వాళ్ళేమో 2029లో మేమే వస్తాం, చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, అప్పుడు మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. వాళ్ళ కార్యకర్తలు ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. ఏమంటారు, వస్తారా నిజంగా 2029లో? 2029 కాదు కదా, 2034 కాదు, 2039 కూడా ఆయన రాడు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక పార్టీ ఎన్ని అరాచకాలు చేయొచ్చు అన్ని అరాచకాలు చేశారు, ప్రజల్ని ఎంత గబ్బు పట్టించో అంత గబ్బు పట్టించినారు, రాష్ట్రాన్ని ఎంత రావణకాశ చేయొచ్చో వాళ్ళు చేశారు. అలాంటి అధికారాలని అలాంటి పాలన చూసిన తర్వాత కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఏ ఒక్కడు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటేయడు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరు కూడా ఈరోజు ప్రజలు వాళ్ళని పార్టీని ప్రోత్సహించరు. అలాంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎట్లా వస్తుంది అనుకుంటారు మీరు? 2029 కాదు కదా, 2029కి వాళ్ళకి మళ్ళీ ఈరోజు 11 సీట్లు ఉన్నాయి. ఆ 11 సీట్లు కాపాడుకుంటారు లేదనేది కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితి. వీళ్ళు ప్రజల దగ్గరికి పోరు. వీళ్ళు చేసేది ఏంద్రా అంటే ఒక బ్యాచ్ ఉంటుంది వాళ్ళ చుట్టూ,
ఆ భ్రమలో బతికేసి అంటారు వీళ్ళు. ఆ భ్రమలోంచి అసలు వాళ్ళకి ఆ రియాలిటీ చెక్ చేసుకుంటే ఆయన తెలుస్తుంది వాస్తవ పరిస్థితుల్లో. మరి వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటంటే మరి అధికారంలోకి రాకపోతే ఉంటుందా ఉండదా అసలు? వైసీపీ పార్టీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ ఉంటుందా లేదనేది జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిన తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోవాల్సిందే కదా. తప్పు చేయలేదు ఆయన నమ్ముతున్నాడా? లేదు కదా. ఆయనే తిరుగుతున్నాడు ఈరోజు కోర్టుల చుట్టూ. కోర్టుకి వాయిదాలకు పోవడానికి కూడా భయపడుతున్నాడు. ప్రతి ఫ్రైడే ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అవుతాడు. మరి ఈయన నిజంగానే అవినీతి చేయకపోతే, నిజంగానే ఆయన పార్టీ నడిపే సత్తా ఉంటే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు అవసరం లేదు. ఇలాంటి పనికి వాళ్ళని మాట్లాడడం అవసరం లేదు. నీకు నిజంగానే ప్రతిపక్ష హోదా కావాలి, నిజంగానే రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నానంటే ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఎందుకు, కుట్ర రాజకీయాలు ఎందుకు? ఈరోజు 2029 మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భరతం పడతామని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఎవరైనా? గతంలో మేమున్నాం ప్రతిపక్షంలో. మేము కూడా ఈరోజు 23 సీట్లు సంపాదించుకొని 23 సీట్లతో ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మేము ఏ రోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు రోడ్డు పైన కూర్చోపెట్టినప్పుడు మేము మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారిని మీరు అసెంబ్లీలో బాడీ సేవ్ చేసినప్పుడు మేము మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు మేము ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఈరోజు మీరు అధికారం పోయిన వెంటనే ఓపిక లేక, అసలు మీరు తట్టుకోలేక ఈరోజు ఇంకెట్లుంటుందంటే ఆకులో పెడతావు బోకులో పెడతావు అన్నట్టు, అసలు నాకు ఇంకా అధికారం రేపు కావాలంటున్నాడు ఆయన. వదిలితే రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ పెడితే నేనే గెలిచేస్తాను అన్న భ్రమలో ఆయన ఉన్నాడు. జనాలు ఇప్పుడు కాదు, 2029 కాదు, 2034 కూడా ఆయన నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అలాంటిది. ప్రజలకు అది గుర్తున్న రోజులు, ప్రజల మైండ్లో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు, దాంట్లో డౌటే లేదు. సో వాళ్ళన్నీ ఏంటంటే తాటాకు చెప్పట్లేదు అన్నీ అంతే. నిజంగా సార్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.